भूर्भुवस्वरोम् इत्यज्ञं प्रतिष्ठाप्य प्रोक्षशेषितोऽयं प्राग्जगोत्स्या चत्वारसंज्ञात्रयो अस्य पादात्वे शीर्षे सप्त अस्तवसो अस्य इदावद्भवमहोदेवोमत्यागुम् आविवेश इत्यज्ञं ध्यायामि ఆ వేళ్ళ మధ్యలో నుంచి యజ్ఞేశ్వరుని చూస్తూ చెప్పాలి. చెప్పండి. ఓం హే అగ్నే ప్రాణ్ముఖో దేవ యజ్ఞేశ్వర మమ అభిముఖో భవ. ఇప్పుడు హోమాన్ని చూడండి. యజ్ఞేశ్వర మమ అభిముఖో భవ. యజ్ఞేశ్వర మమ అభిముఖో భవ వరద భవ సుముఖ భవ సుప్రసన్న భవ స్థిరారాచరం గురు. భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రెండు నక్షత్రాలు తీసుకొని చుట్టూ ఉన్న అష్టదిక్పాలకుల పైన వేసేసి ఓం అగ్నయే నమః ఉదవాహనాయ నమః ఉదాశినే నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వనరాయ నమః దాతవీరసే నమః. మధ్యలో నక్షత్రం విఘ్నేశ్వరునికి మధ్యే శ్రీ యజ్ఞేశ్వరాయ నమః. పసుపు కుంకుమ వేసేసేటండి. అన్ని ఎట్లా చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా వేసేస్తారు చుట్టూ. ఇచ్చేదేర్నముందైః ప్రదక్షిణం ప్రాగాదిష్టదిక్షు అగ్నాయుధం పుష్పాక్షేరణంకృత్య శృక్శృవమాధాయ పునః ప్రతిదప్య ప్రోక్షానిధాయ. ఆ హోమం కట్టెలు ఉన్నాయి కదా, విఘ్నేశ్వరుని చూపించి ఇట్లా రెండుసార్లు శృక్శృవమాధాయ అగ్ని ప్రతిదప్య ప్రోక్షానిధాయ. నేగిన ఉంది కదా, నేగిన కూడా చూపించు ఒకసారి విఘ్నేశ్వరునికి. आज्यं विलाप्य विलीनमपि होमाग्निमुदिस्तृत्य ते पवित्रे पूर्णपात्रे निधाय ओम ब्रह्मणे नमः इत्यार्घ्यादिभिः सम्पूज्य आज्यं विलाप्य विलीनमपि होमाग्निमुदिस्तृत्य ते पवित्रे पूर्णपात्रे निधाय सुश्रुवमाधाय पुनः प्रजलप्य प्रोक्ष निधाय विघ्नवलङ्कृत्य स्वयमलङ्कृतः ब्रह्माण्डमलङ्कृत्य समिध मेघा मम शिष्य शेषान् पञ्चदशेज्ञान् विपरिविहारिः अस्मिन् श्री महागणपते लक्ष्मी गणपति होमे करमणे विघ्नमादास्ये. ఆ శుక్రవారం తీసుకో. చిన్న దాంతోనే పెద్ద దాంట్లోకి 4 సార్లు నెయ్యి వేసుకో. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి అగ్నయే స్వాహా అగ్నయ ఇదౌ నమః. పెద్ద సైడ్ పెట్టేసి చిన్నది మాత్రమే పెట్టుకో. అట్లా అక్కడ సైడ్ కాదు, రోడ్ మీద కాదు, అంటే ఇక్కడ సైడ్ పెట్టు. అట్లా సైడ్ పెట్టేసి అందరూ హోమద్రవ్యం తీసుకోండి. అందరూ హోమద్రవ్యాలలో కొంచెం కొంచెం నెయ్యి వేసేసి హోమద్రవ్యేణ ఆజ్యం విరాప్య. పైకి పట్టుకోండి, ప్లేట్లు పైన పెట్టుకోండి. ప్లేట్లు పైన పెట్టుకొని ముందు జరగాలి. కొంచెం లేదు అంత దూరం కూర్చుంటే హోమద్రవ్యం మొత్తం కిందనే పడుతుంది. మీరు కరెక్ట్ ఉన్నారు. ఆంటీ పక్క నుండి వస్తుంది. గణపతి మనం భోజనం ఎలా చేస్తామండి? కింద పడేలాగా చేస్తామా? కాదు కదా. అందుకొరకు దేవులకు కూడా కింద పడకుండా మంచిగా నీట్గా శుభ్రంగా తినిపించాలి దేవులకు కూడా. అందుకొరకు అందరు కూడా ఇక్కడ సైడ్ చూడాలి ఒకసారి. ఈ 3 వేలతో తీసుకోవాలి. ఈ 3 వేలతోని దీన్ని కురంగ ముద్ర అని అంటారు అన్నమాట. శాంతికి ప్రతీకారము ఈ ముద్ర. ఈ ముద్రతో మనం ఏది చేసినా కూడా అది మనకు ఫలిస్తుంది కంపల్సరీగా.